వీడియోలో ఉమా రుద్రకోటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం పట్టణంలో నాగవల్లి నది ఒడ్డున ఉంది. ఇది పురాతనమైన మరియు ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహాభారత యుద్ధ సమయంలో బలరాముడు యుద్ధంలో పాల్గొనకుండా దక్షిణ భారతదేశ యాత్రకు బయలుదేరి నాగవల్లి నది ఒడ్డున శాంతియుత ప్రదేశంలో ధ్యానం చేయడానికి పంచలింగ క్షేత్రాలు ప్రతిష్ఠించాడు. వాటిలో శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయం సుమారు 5000 సంవత్సరాల నాటిదని ప్రతీతి. ఈ ఆలయం సాలిహుండం ఎర్ర రాతితో దక్షిణ భారత శైలిలో నిర్మించబడింది. పూజా కార్యక్రమాలు పంచాయతన ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. ఆలయ గర్భగుడిలో శివలింగ రూపంలో ఉన్న స్వామివారు కొలువై ఉన్నారు. ముఖ మండపంలో స్వామివారి దేవేరి రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక మందిరం ఉంది. ఇక్కడ పెద్ద, అందమైన నంది విగ్రహాన్ని కూడా ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకూర్మం క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా పరిగణిస్తారు. కార్తీక మాసం, మహాశివరాత్రి మరియు సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. మీరు శ్రీకాకుళం సందర్శించినప్పుడు శ్రీకూర్మం ఆలయంతో పాటు ఈ చారిత్రక శైవ క్షేత్రాన్ని కూడా దర్శించవచ్చు. మరుసటి వీడియోలో కళింగపట్నం బీచ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దత్తసాయి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వం తీసుకోండి. ధన్యవాదాలు.